మరొక గేయ కవిత. ఆవకాయ వెన్నముద్దతో ఆదరిస్తుంది, మాగాయ పేరిన నెయ్యితో మంతరిస్తుంది, మెంతికాయ మోజు పెంచేస్తుంది, తొక్కుడు పచ్చడి జిప్పను తోడేస్తుంది. కోరు తొక్కుడు పచ్చడి ఆకలి పెంచేస్తుంది, బెల్లపావకాయ పెరుగన్నానికే కావలి కాస్తుంది, పెసరావకాయ కమ్మదనం కడుపు నింపేస్తుంది, పులిహోరావకాయ ఘాటు మాడుకెక్కుతుంది, చింతకాయ చింతించినా చూడరు, ఉసిరికాయ ఉసూరుమన్నా ఓదార్చరు, కొరివికారం కొరకర చూసినా చలించరు, టమేటా టకుటమారాలు చేసినా పడరు, నిమ్మకాయ పచ్చడి నిక్కి నీలిగిన, అల్లం పచ్చడి అందలమెక్కిస్తానన్నా ఎక్కరు, వంకాయ బండ పచ్చడి బాధపడినా, నువ్వు పచ్చడి నువ్వు లేక నేను లేనన్నా, దోసావకాయ దోరగా నవ్వినా, నారింజ కారం కవ్వించిన, కొత్తిమీర పచ్చడి కొంటెగా విదిలేసిన, పుదీనా పచ్చడి ప్రాణం పెడతానన్నా, క్యాబేజీ పచ్చడి ఘుమఘుమలాడిన, కొబ్బరి పచ్చడి కోత పెట్టి పిలిచిన, బీరకాయ పచ్చడి బీరాలు పోతున్నా, కన్నెత్తైనా చూడని ఋష్య శృంగిడిలా, వేసవి కాలమంతా వేడి ఆవిర్లు కమ్ముతున్నా, వడిగళ్ళ జడివానలు కురుస్తున్నా, అన్ని ఋతువుల అమృతమనుచు మామిడికాయతో కలిపిన ఆవకాయలకే అగ్రతాంబూలమిచ్చే ఆంధ్రులందరికీ, ఎన్నెన్ని రుచులు ఇలలో ఉన్నా కంటికింపు కాదు మనసుకు తృప్తి కలగదు, దిక్కమని ఇంతటి మహత్తరమైన ఆవకాయను ఇంతమంది అంతగా అందరూ పొగిడే ఆవకాయని మనం వదిలిపెట్టగలమా? నిస్సందేహంగా వదలలేము. పదార్థాలని తినేప్పుడు అందరూ ఆవకాయని నంజుకొని తిని ఆవకాయ రుచిని ఆస్వాదించండి. చక్కటి వరి బియ్యం అన్నంతో ఆవకాయని కలిపి కమ్మని ఆవు నెయ్యితో నిజమైన ఆవకాయ రుచిని ఆస్వాదించండి. ఆవకాయకు జై.